తర్వాత దీని రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందన్న? జేసీబీ అంటేనే రీసేల్ వాల్యూ కదా. అవునా, ఎందుకు అలా అంటారు? అంటే మార్కెట్లో బ్రాండ్ ఏదంటే జేసీబీ అంటే రీసేల్ వాల్యూ. మామూలుగా అందరు దీని పేరు బ్యాక్ హోల్డర్ బ్యాక్ హోల్డర్ అంట. బట్ ఎవరిని అడిగినా కూడా జేసీబీ. ఈ కంపెనీ ఉన్నా ఏ కంపెనీ ఉన్నా జేసీబీ అంటారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అదే ఎన్ని మిషన్ ఏదైనా అవ్వచ్చు, దాన్ని జేసీబీ అంటారు. అప్పుడు 2000లో 2010 టైంలో హైదరాబాద్ను చాలా బాగా డెవలప్ చేశారు. అప్పుడు జేసీబీస్ వర్క్ కూడా బాగుండే. ఇప్పుడు మరి ఇక్కడ విశాఖపట్నం కూడా చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది కదా. గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. మరి మీకు మంచి వర్క్ దొరుకుతుందా? వర్క్ అయితే ఉంటుందన్న. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు అయితే నేను వైజాగ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అన్న దగ్గరనైతే జేసీబీకి సంబంధించిన 3 మిషన్స్ ఉన్నాయి. రీసెంట్గా అయితే జేసీబీ 3DX ప్లస్ BS5 మిషన్ తీసుకున్నాడు. ఇంతకుముందు అయితే BS4 మిషన్స్ ఉన్నాయి. ఈ మిషన్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, కొత్తగా వచ్చిన ఈ మిషన్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కంపెనీ వాళ్ళు చేశారని అయితే అన్న అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. మొత్తం మీ దగ్గర 3 మిషన్స్ ఉన్నాయి అంటున్నారు కదా. మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మీరు జేసీబీని ఎందుకు తీసుకుంటా ఉంటారు? అంటే జేసీబీ అంటే మాకు అదొక బ్రాండ్ కదన్న. ఓకే. స్పేర్ స్పాట్స్ కానీ ఇబ్బంది ఉండదు. మీ ఇంజనీర్లు కానీ మెకానిక్లు కానీ ఎవరైనా త్వరగా రెస్పాన్సిబిలిటీ అవుతారు. ఓకే. జేసీబీ అంటే మాకు ఇంకా అదంటే అదొక ఇష్టం, నమ్మకం, ఇష్టం. ఓకే. అంటే ఎక్కడికి వెళ్ళా అది ఏదైనా చేసుకొస్తుంది అంటే అది బండి ఆగదని అదొక నమ్మకం. ఒకవేళ ఏదైనా పోయినా అంటే స్పేర్ వెంటనే దొరుకుతుంది. దాన్ని మనం వెంటనే దాన్ని ఇచ్చేసేవచ్చు, వర్క్ వెంటనే చేసేవచ్చు. జేసీబీ అప్పుడప్పుడు మీ మిషన్ రిపేర్ వస్తూ ఉంటుంది కదా. ఏ మిషన్ అయినా కూడా రిపేర్ వస్తుంది, ఏదైనా వస్తుంది కదన్న, ఏదైనా సాధ్యం. ఇప్పుడు రిపేర్ వచ్చిన ఎంత సమయం లోపు ఆ షోరూమ్ వల్ల వచ్చి రిపేర్ చేస్తూ ఉంటారు? మనం ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు మాక్సిమం ఒక 1 అవర్లో వస్తారన్న. 1 అవర్లో వాళ్ళ దగ్గరలో ఉంటే 10 మినిట్స్ రావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్లో రావచ్చు. మరి గాజువాకలో ఎక్కడ ఉంటే మన మధురలో ఉంటే 1 అవర్లో వస్తారు. 1 అవర్లో. మరి తప్పదంటే ఎప్పుడో ఒక లేట్ అవుతుందని చెప్తారు, అంతే. అటు ఇటు ఈ లోపల ఒకవేళ ఏమైనా అవసరం అయితే వాళ్ళు మనకు ఫోన్లో చెప్తారు, ఇలా చేయండి అంటే, ఎమర్జెన్సీ పని అయిందంటే ఇలా చేయండి, అలా చేయండి అని వాళ్ళు మనకు అన్ని ఫోన్లో పిన్ టు పిన్ చెప్తారు. ఏ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. ఓకే. మీ దగ్గర ఫస్ట్ మిషన్ ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచిందన్న? ఫస్ట్ మిషన్ ఉంది. ఫస్ట్ మిషన్ అన్న అది ఒక 10,000 గంటలు దాటి ఉంటుంది అన్న. 10,000. సెకండ్ మిషన్ అదొక 7,000 తిరిగి ఉంటుంది. 7,000. ఓకే. ఇప్పుడు థర్డ్ మిషన్. ఓకే. మరి అది BS4, ఇది BS5. BS4 తో పోలిస్తే BS5లో మీకు ఏం బాగా నచ్చింది? అంటే ఇప్పుడు సిస్టమ్ ఆ ఇంజిన్ సౌండ్ కొంచెం అంటే హెవీగా లేదు, తక్కువగా ఉంది. ఇంజిన్ సౌండ్ బాగుందన్న. ఓకే. అది పని గట్టి చేయమని చెప్తుంది. అంటే మధ్యలో రేజ్ అయినా పని బాగా గట్టిగా చేస్తే దాన్ని మేము వర్క్ అంటే ఎక్స్ట్రా ఆటోమేటిక్గా తగ్గుతుందని మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అది ఇస్తుంది. అంటే అది బండి ఎందుకంటే రేజ్ అవుతుందంటే పని హార్డ్గా గట్టిగా చెయ్యండి, చేస్తేనే అని మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. మధ్యలో రేజ్ అయినా వర్క్ వస్తుంది. వర్క్ అయితే బాగుందన్న. వర్క్ అని బాగానే ఉంది, మిషన్ బాగానే ఉంది, డీజిల్ పర్వాలేదు, ఇబ్బంది. అలాగే ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి, వాటి గురించి విన్నారా? 3 మోడ్స్ అంటే మనము వర్క్ చేసుకునేటప్పుడు ఎక్కువ వర్క్ ఉంటే మనం హెవీ మోడ్ వేసుకోవడము. విన్నాను. ఓకే. ఇప్పుడైతే మనం వైజాగ్ లో ఉన్నాము. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక డెవలప్మెంట్ అవుతుంది కదా, ఆ వర్క్స్ మీరు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాం అన్న. రీసెంట్ గా మన సీఎం మన ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెనింగ్ అయితే చేసాం ఆల్రెడీ. ఇక్కడ ఈ సైట్లు తర్వాత చేసాం. ఇవన్నీ ఇంచుమించు ఒక 10-15 డేస్ చేసాం. 10-15 ఒక 100 అవర్స్ అబౌవ్ చేసాం. ఓకే. అప్పుడు 2000లో 2010 టైంలో హైదరాబాద్ను చాలా బాగా డెవలప్ చేశారు. అప్పుడు జేసీబీస్ వర్క్ కూడా బాగుండే. ఇప్పుడు మరి ఇక్కడ విశాఖపట్నం కూడా చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది కదా. గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. మరి మీకు మంచి వర్క్ దొరుకుతుందా? వర్క్ అయితే ఉంటుందన్న. ఓకే. ఒక డైలీ ఎన్ని గంటలు నడిపిస్తూ ఉంటారు మీరు? డైలీ అంటే మినిమం 8 అవర్స్ 10 అవర్స్ అలాగా. మీ 3 మిషన్స్ వర్క్ దొరుకుతుందా? 3 మిషన్స్ కి వర్క్ ఉంది కంటిన్యూస్. ఓకే. మీరు ఏదైతే ఫస్ట్ మిషన్ తీసుకున్నారో అది ఈఎంఐ క్లియర్ అయిపోయిందా? అయిపోయింది అన్నది. ఓకే. సెకండ్ మిషన్ ఉంది, ఈఎంఐ కడతారు. సెకండ్ మిషన్. తర్వాత దీని రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందన్న? జేసీబీ అంటేనే రీసేల్ వాల్యూ కదా. అవునా, ఎందుకు అలా అంటారు? అంటే మార్కెట్లో బ్రాండ్ ఏదంటే జేసీబీ అంటే రీసేల్ వాల్యూ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు దీని పేరు కళ్ళు మూసుకొని దీన్ని అమ్మివచ్చు. కళ్ళు మూసుకొని అమ్మవచ్చు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఏంటంటే రీసేల్ వాల్యూ. అసలు అంటే రేపు పొద్దున మనం తిప్పలేకపోయినా, ఫైనాన్స్ కట్టలేకపోయినా, ఒకళ్ళు ఏదైనా మన
ఫైనాన్స్ గల్లా ఏదైనా ప్రాబ్లం రావచ్చు, దాన్ని ఏదైనా మార్కెట్లో పెడితే జేసీబీ వెళ్ళిపోతుంది. దాంట్లో గ్యారంటీ. ఇప్పుడు మీరు రేపు పొద్దున ఒకవేళ అమ్మాలనుకున్నా కూడా 1-2 days లో అయిపోతుంది. అది తిరగలేదు, ఇంకా వెళ్ళిపోద్ది. 2-3 days లో అయిపోద్ది మొత్తం. ఫైనాన్స్ కూడా జేసీబీకి ఇచ్చేంత స్పీడ్ గా మిగతా బల్కి బేగ ఇది అవ్వట్లేదు, ఇవ్వరు. చాలా స్పీడ్ గా జేసీబీకి అందుకుంటున్నారు. అంటే వాళ్ళే అంటారు జేసీబీ అయితే మేము ఇన్ని ల్యాక్స్ చేయగలం, మిగతా దానికి అంత అవుతుందో అవ్వదు, అప్రూవల్ అవుతుందో అవ్వదని వాళ్ళు కూడా మనకు చెప్తుంటారు అనమాట. చెప్తుంటారు. జేసీబీకి అయ్యేంత స్పీడ్గా ఫైనాన్స్ మిగతా కొన్ని కష్టం, అంటే మన పేర్లన్నీ చెప్పకూడదు, కానీ జేసీబీకి అయితే కొంచెం స్పీడ్గా అందుకుంటుంది. ఫైనాన్స్ అయినా ఏదైనా, ఏ కంపెనీ అయినా స్పీడ్గా అందుకుంటుంది. ఎందుకంటే మార్కెట్లో రేపు పొద్దున్న ఇది ఎక్కడ ఏ రోడ్డు మీద పెట్టినా ఎవడొచ్చినా మాకు మనం అమ్మపోయినా ఇది అమ్ముతారా జేసీబీ కావాలని అడుగుతారు జనాలు. అది జేసీబీకి ఉన్న వాల్యూ. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వైజాగ్ లో డెవలప్మెంట్ అవుతుంది కదా, నాకు తెలిసి మిషన్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఉంటుంది. మరి తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు, ఏ కంపెనీ మిషన్ తీసుకోవాలి? జేసీబీకే ఫస్ట్. నేను ఆల్రెడీ 4-5 మిషన్స్ కి జేసీబీకే నేను ఇచ్చాను రిఫరెన్స్ ఇచ్చాను, కన్ఫర్మ్ రిఫరెన్స్ జేసీబీకి ఇచ్చాను. ఎవరైనా నన్ను అడిగారు అనుకో, మీరు మిషన్ మీ మిషన్ ఇలా తీసుకుందాం అనుకుంటున్నాం, ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది, నేను ఫస్ట్ ఇచ్చే ప్రిఫరెన్స్ జేసీబీ చెప్తాను నేను. అంటే మిగతా మిషన్ కొంచెం రేట్ తక్కువ ఇస్తున్నారు కదా, జేసీబీ కొంచెం ఎక్కువ కదా అంటున్నారు కొంతమంది. నేనైతే రేపు పొద్దున్న రీసేల్ వాల్యూ, దాన్ని నమ్ముకోవడానికి మనం పాటలు పాడాలి. ఇది అలా కాదు, మార్కెట్లో పెడితే దాని లెక్క వేరే మారిపోద్ది రేపు పొద్దున్న. మిగతా మిషన్స్ కొంచెం ప్రైస్ తక్కువ వస్తాయా? అంటే ఇప్పుడు 1 lakh 2 lakhs డిఫరెన్స్ ఉంటుంది సార్. అది స్టార్టింగ్ లో మనం దాన్ని కక్కుర్తి పడి వెళ్ళాం అనుకో, నెక్స్ట్ లాస్ట్ మనం ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దాన్ని నమ్ముదాం అనుకో, అది అలా కాదు. దానికి వీళ్ళకి ఫోన్ చేసుకొని తీసుకున్నాను. ఇది అలా కాదు, మనం ఇంట్లో మంచం మీద పడుకున్నా మనకే ఫోన్ చేస్తారు వాళ్ళు, ఏంటి మీ మిషన్ ఇచ్చేస్తారా కావాలి, మీ మిషన్ ఇచ్చేస్తారా కావాలని అడుగుతారు. అది 2 లక్షలు తక్కువ వచ్చినా ఇది అమ్మినాడు 4 లక్షలకి ఎక్కువ పోతుందా? ఎక్కువ వెళ్ళిన తర్వాత ఇష్యూ, కానీ మార్కెట్ లో స్పీడ్ గా తీసేసుకుంటారు. ఆ టైంకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది కదా. మళ్ళీ ఇది ఎవరు ఇప్పుడు ఇది ఎవరు కొంటారు, రీసేల్ వాల్యూ ఉన్న ఎవరు అనరు కదా. జేసీబీ అనుకో తీసుకుంటున్నా మాకు ఇచ్చాను పర్లేదు అంటే ఆ రోజుకి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ మనకు టెన్షన్ ఉండదు, ఇబ్బంది ఉండదు. అది ఇప్పుడు మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారన్న మిషన్ కి? మీరు నేను డౌన్ పేమెంట్ 5 lakhs కట్టాను. 5 lakhs కట్టారు. పర్ మంత్లీ ఈఎంఐ ఎంత ఉంటుంది? మంత్లీ ఈఎంఐ 60 అండి. 60 ఉంటుంది. ఎన్ని మంత్స్ కట్టాలి? నేను 5 years పెట్టానండి. 5 years పెట్టారు. మీరు ఒక మంత్లీ ఏదైతే ఆపరేటర్కి ఎంత పే చేస్తూ ఉంటారు? ఆపరేటర్ కండి వాళ్ళకి మొత్తం అన్ని కలిపి 30 వరకు వెళ్తుందండి. ఆపరేటర్ 30,000. ఓకే, మరి మీ ఈఎంఐ వెళ్తుందా? ఈఎంఐ వెళ్తుందండి. ఈఎంఐలో మీకు ఇంకేమైనా సేవింగ్స్ లాంటివి ఉంటాయా? సేవింగ్స్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, మరి సేవింగ్స్ లేకపోతే మళ్ళీ మనం ఏం చేయలేం కదా. అంటే మామూలుగా ఈ ఫీల్డ్ ఉండే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, మనం కొన్ని ఇయర్స్ దీన్ని నడిపిస్తే ఈఎంఐ క్లియర్ అయిపోయినా మిషన్ మిగిలిపోతుంది అన్నట్టు ఉంటుంది. కన్ఫామ్ గా. అంటే ఇప్పుడు ఏదో బాధపడి ఇప్పుడు పని ఉన్నా లేకపోయినా ఈఎంఐ మనం అలా క్లియర్ చేసి అనుకో, రేపు పొద్దున ఆ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ వల్ల ఆ అమౌంట్ ఉంటుంది కదా. ఉంటుంది. అదే అలాగని అన్ని మిషన్లు చెప్పట్లేదు, దీనికైతే మటుకి కన్ఫామ్ నేనైతే అదే ఆలోచిస్తాను. జేసీబీ కంపెనీకి అయితే రేపు ఫైనాన్స్ అంటే మనం ఆ టైం ఫైనాన్స్ ఉన్నా లేకపోయినా ఎక్కడొక్కడ తెచ్చి కట్టుకున్నా రేపు పొద్దున ఆ బండి అమ్మితే ఆ అమౌంట్ అనేది మనకి రిటర్న్ బ్యాక్ అవుతుంది. మీ ఫస్ట్ మిషన్ ఏ ఇయర్ అన్నా? ఫస్ట్ మిషన్ 2020 అన్న నేను ఫస్ట్ మిషన్ తీసుకున్నాను. ఉంది ఆ మిషన్? అది ఉందన్న. ఈఎంఐ క్లియర్ అయిపోయింది. ఈఎంఐ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒకవేళ సేల్ చేయాలంటే ఎంత వరకు వెళ్తుంది? అది 2020 అంటే 2020కి వాల్యూ ఉంది ఎక్కువ. అంటే అది ఇంజిన్ అయినా ఏదైనా అంత సూపర్. అది మామూలుగా అందరు దీని పేరు బ్యాక్ హోల్డర్ అన్నారు. బ్యాక్ హోల్డర్ అంటారు. బట్ ఎవరిని అడిగినా కూడా జేసీబీ. ఈ కంపెనీ ఉన్నా ఏ కంపెనీ ఉన్నా జేసీబీ అంటారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అదే ఎన్ని మిషన్ ఏదైనా అవ్వచ్చు, దాన్ని జేసీబీ అంటారు. దాన్ని ఇది ఏదైనా అంటారు, ఏదైనా జేసీబీ అంటారు. ఏ కస్టమర్ ఫోన్ చేసినా జేసీబీ ఉందా అంటారు. అది ఏ కంపెనీ మిషన్ అనేది వాళ్ళకి తెలియదు. జేసీబీ. అది కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏమని చెప్తారు? కొత్తగా ఏదైనా బ్యాక్ హోల్డర్ మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే కన్ఫామ్ గా నేను చెప్పేది ఒక మాట, జేసీబీ తీసుకోమని చెప్తాను. మరి బిఎస్ ఏదైతే మరి BS5 మిషన్ లో మైలేజ్ ఏ విధంగా ఇస్తుందన్న? మైలేజ్ బాగానే ఉందన్న, మైలేజ్ బాగానే వస్తుంది. తర్వాత మీరు ఈ మిషన్ ఎక్కడ ఉందని దాని హెల్త్ అనేది ఫోన్ లో చెక్ చేసుకోవస్తుందా? ఫోన్ లో చెక్ చేసుకుంటాం. ఆయిల్ ఎంత ఉందో, మిషన్ ఎక్కడ ఉందో, అది ఎక్కడికి వెళ్తుందో, ఎన్ని అవర్స్ పనిచేస్తుందో అంతా ఫోన్ లో. సిస్టమ్ అంతా బాగుంది. హైడ్రాలిక్ ఆయిల్ ఇంతకుముందు ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేసేదన్న? ఇంతకుముందు హైడ్రాలిక్ ఆయిల్ 2000, ఇప్పుడు 4000 పెట్టారు. అంటే 2000 పెరిగింది. హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది మీకు? అయితే ఒక 30-35,000 అలాగ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక 35,000 సేవ్ చేసుకోవచ్చు. 2000. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి రీసెంట్గా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లొకేషన్లో అయితే బాగా ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది, బాగా డెవలప్ అవుతుంది. అన్న వాళ్ళ దగ్గర అయితే 3 మిషన్స్ ఉన్నాయి. 3 మిషన్స్ వర్క్ దొరుకుతుందా? దొరుకుతుంది. ఓకే, 3 మిషన్స్ ఉన్నాయి, వర్క్ దొరుకుతుంది. ఇప్పుడు అన్న వర్క్కి వెళ్తుంటేనే రోడ్డు పక్కన ఆపైతే వీడియో తీస్తున్నాం. మన మొత్తం కన్స్ట్రక్షన్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఎవరైనా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన మిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా
తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.